ట్యాపింగ్ తో స్వేచ్ఛ లేకుండా చేశారన్న భట్టి, బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలన్న కిషన్ రెడ్డి. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్, స్కామ్ కుట్రదారుకు బెయిల్ ఇవ్వొద్దన్న ఈడీ. వరంగల్ బీజేపీలో అసంతృప్తుల సెగ, బీఆర్ఎస్ నేతలకు టికెట్ ఇచ్చారంటూ నారాజ్. శ్రీశైలం జూరాల ప్రాజెక్టుల్లో తగ్గిన స్టోరేజీ, ముందు చూపు లేక తప్పని నీటి కష్టాలు. రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఆదిలాబాద్లో రికార్డు స్థాయి ఎండలు. రాజకీయ అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జడ్జీలు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని చెప్పారు. దేశ క్షేమం కోసం పెట్టిన చట్టాన్ని సొంత అవసరాలకు వాడుకుని దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా చేశారని ఫైర్ అయ్యారు. పౌరుల వ్యక్తిగత హక్కులను హరించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఎలక్షన్ తర్వాత ట్యాపింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కనీసం ప్రతిపక్షంగా ఉండటానికి కూడా మీరు పనికిరాని విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ జరిగింది, మాకేం సంబంధం అంటాడు ఒక ఆయన. నిన్న నేను పొద్దున పేపర్ చదివిన, నాకేం సంబంధం అంటే 10 ఏళ్ళు పాలన చేసింది మీరే కదా బాధ్యులు. ఎట్లా చేస్తారండి ఫోన్ ట్యాపింగ్? మీరు దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, లేకపోతే టెర్రరిస్టులు పట్టుకోవడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్, దాన్ని సామాన్యులు, కామన్ మెన్, ప్రతిపక్ష నాయకులను నిర్వీర్యం చేయడానికి ఫోన్ ట్యాపింగ్ వాడతారా? దేశ క్షేమం కోసం, భద్రత కోసం పెట్టినటువంటి చట్టాన్ని మీరు మీ రాజకీయ అవసరాల కోసం పణంగా పెట్టి దేశ భద్రత కూడా ఈరోజు మీరు ప్రమాదం తీసుకొచ్చారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని ప్రతి వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తూ చివరికి అరే పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళటానికి ఎవడిచ్చాడు నీకు హక్కు? ఈ దేశంలో పౌరులు కొన్ని హక్కులు ఉన్నాయి. స్వేచ్ఛగా, స్వతంత్రంగా బతికేటువంటి హక్కు ఉంది. వాళ్ళ స్వేచ్ఛను హరించి వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి కుటుంబ జీవితాల్లో కూడా నువ్వు వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఇంకో అధికారి ఏం మాట్లాడాడు, ఇంకో పత్రిక ఆయన ఏం మాట్లాడిండు, జడ్జిలు ఏం మాట్లాడుతున్నా, ఇంకో ఆయన ఏదో మాట్లాడుతున్నా, అందరి జీవితాల్లో నువ్వు వాళ్ళ వంటగదిలోకి, వాళ్ళ బెడ్రూమ్లో కూడా దూరుతున్నారు మీరు. ఇదే నా బాధ్యత మీకు? ఇంకా తగుదనమ్మా, మాకేం సంబంధం అంటారు? 10 ఏళ్ళు మీరే కదా చేసింది. ఇంతటి దుర్మార్గమైనటువంటి వ్యక్తుల జీవితాల, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లోకి తొంగి చూసిన మిమ్మల్ని ఏ వ్యక్తి కూడా క్షమించడు. మిమ్మల్ని పౌరుల భద్రతకే పెను ప్రమాదం ఇది. వారు వ్యక్తిగతమైనటువంటి సమాచారం ట్యాప్ చేసి ఎవరెవరికి ఇచ్చారో, మీరు ఏం చేశారో కొద్దిమంది బయటకు చెప్తా ఉన్నారు. మామూలు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారు ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో. ఇంకా ఎంతమంది చేశారో ఇట్లా? అరే పాలించమని చెప్పింది దేనికి? ఒక రాష్ట్రాన్ని మీకు బాధ్యత చెప్తే ధన మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఆ కాపాడాల్సిపోయింది మీరే ఉల్టా అసలు వాళ్ళ భద్రతకి పెద్ద పెను ప్రమాదంగా మారారు. ఇంతకంటే ద్రోహం ఏముంది? ఇంతకంటే అన్యాయం ఏముంది? వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ లేకుండా చేశారు ఎవరికి. మేము మాటిస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలందరికీ, ఈ రాష్ట్రం మనందరిది, మన కోసం కొట్లాడి తెచ్చుకున్నాం. ఇది స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ప్రతి పౌరుడు బతికే హక్కుని మేము సంపూర్ణంగా ఏర్పాటు చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో. ఎవ్వరూ దేనికోసం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మనది. దేశ భద్రతకు వాడాల్సినటువంటి ఇటువంటి వ్యవస్థని పౌరులను దిగ్బంధం చేయటం కోసం, లేకపోతే మీ రాజకీయ అవసరాల కోసం, వ్యక్తిగతమైన అవసరాల కోసం వాడుకుంటామంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము,
ఇప్పటికే జరిగిన నష్టాన్ని అన్నింటిని కూడా కావాల్సిన రీతిలో తీసుకోవాల్సిన చర్యల ప్రకారం చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాం. ఎన్నికలు అయిన తర్వాత తప్పనిసరిగా పూర్తి స్థాయిలో మిగతా అంశాలు కూడా మీకు చెప్తాం. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలున్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేటీఆర్ లీగల్ నోటీసులు ఓ ట్రాష్ అని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ విలువలు లేవని విమర్శించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లే కేసీఆర్ ట్యాప్ చేయించారని ఆరోపించారు ఎన్ఎం. తమ ప్రభుత్వంపై నిందలేస్తే చూస్తూ కూర్చోమన్నారు ఎన్ఎం శ్రీనివాస్. ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎవడైనా లీగల్ నోటీసులు ఇస్తాడా? గా మాత్రం కూడా ఇంగితం మీకు ఉండక్కర్లేదా కేటీఆర్ గారు? ఎట్లా మీరు 10 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ చేసిర్రు అంటే మీ అడ్మినిస్ట్రేషన్ అంతా అడ్డిమార్ గుడ్డి దెబ్బగా నడిచింది. ఫామ్ హౌస్లో ఒకరు, గెస్ట్ హౌస్లలో ఒకరు కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసిందని అర్థమవుతా ఉంది. ఇప్పుడు లా ప్రకారంగా మీరు అడ్మినిస్ట్రేషన్ చేయలేదనేది నీ లీగల్ నోటీసును చూస్తేనే అర్థమవుతుంది. నీ పరువును ఎవరో తీసిండ్రట, ఎంక్వైరీ చేయి అంటే పరువు తీసినట్ట. విచారణ జరుగుతూ ఉంది, ఆఫీసర్లను సస్పెండ్ అయ్యిండ్రు, రిమాండ్ రిపోర్టు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు కోర్టుకు సమర్పించిండ్రు, ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ సమర్పిస్తే ఆ కాగితాలను చూసి ఆ డాక్యుమెంట్స్ను పరిశీలించే కదా ప్రైమా ఫేసి కేసు ఉన్నది అని చెప్పి కదా వీళ్ళకి రిమాండ్ పంపించింది. అంటే ఆధారాలు ఉన్నట్టే కదా. మరి మేము కంప్లైంట్ చేసిన దానికి సహేతుకమైన ఆధారం ఉన్నట్టే కదా, లాజిక్ ఉన్నట్టే కదా. మీరు కొద్దిగానైనా రాజకీయ సోయి ఉండుంటే మేనేజ్మెంట్ కోటా కాకుండా మెరిట్ కోటాలో మీరు రాజకీయంలో ఎత్తుపల్లాలు తెలుసుకొని ఎమ్మెల్యే మంత్రి అయ్యుంటే మీ రియాక్షన్ వేరేలాగుంటుండే. లీగల్ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తున్నారు. పంపించండి, డీజీపీ గారికి కూడా లీగల్ నోటీస్ పంపించండి, నా మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు అని. ఈరోజు టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో పోలీస్ ఆఫీసర్లు డబ్బులు పంచాము, క్యాండిడేట్లకు తీసుకుపోయి ఇచ్చాము అన్న వెంటనే మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే ఇంక్లూడింగ్ చంద్రశేఖరరావు గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మొత్తం మీ 39 మంది డిస్క్వాలిఫికేషన్కు ఇమ్మీడియట్గా అర్హులవుతారు. మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ మెషినరీ వాడిండ్రు కదా. నిజంగా నీకు లీగల్ నోటీసు ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి గారు మీకు ఇవ్వాలి. 2500 కోట్లు ఢిల్లీకి కప్పం కట్టిన స్పెసిఫిక్ నిరాధారమైన ఆరోపణలు చేసినావు కాబట్టి మీకు లీగల్ నోటీసు మేము ఇవ్వాలి. కానీ మేము వాటన్నిటి దగ్గర పోదలుచుకోలే. బీజేపీలో అసంతృప్తులు రగిలిపోతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. తాము అభ్యర్థులకే కాదు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామంటున్నారు. రెబెల్గా నామినేషన్ దాఖలు చేస్తామంటున్నారు అసమ్మతి వర్గీయులు. ఎంపీ టికెట్ కోసం పార్టీలో అష్టకష్టాలు పడ్డారు. పార్టీకి సరైన గుర్తింపు, ఆదరణ రావడానికి ఎంతో శ్రమించి ఎంపీ టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కొత్తగా చేరిన నాయకులకే బీజేపీ ప్రాధాన్యమిచ్చి టికెట్లు కేటాయించడంతో ఆశావాహులందరూ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. కొద్ది రోజుల క్రితం వరకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ బీఆర్ఎస్ నేతలు రీసెంట్ గా బీజేపీలో చేరి ఒకరు వరంగల్, మరొకరు మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. దీంతో పార్టీకి ఎంతో కాలం నుంచి సేవ చేస్తూ ఎంపీ టికెట్ ఆశించిన నేతలందరూ అసహనానికి గురయ్యారు. ఆరూరి టికెట్ ఖరారు కావడంతో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు. కానీ జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలను కలుపుకొని పోవడం లేదని పార్టీ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆరూరి రమేష్ తీరుతో బీజేవైఎం నేత దుబాసి వాసుదేవ్, బీజేపీ నేత చీటూరి అశోక్, మాజీ ఎమ్మెల్యే జైపాల్ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీ తరపున నిర్వహించే కార్యక్రమాలకు తాము దూరంగా ఉంటున్నామని చెబుతున్నారు. తాము కూడా నామినేషన్ వేసి బరిలో నిలుస్తామని చీటూరి అశోక్ బహిరంగంగానే చెబుతున్నారు. తమకు టికెట్ ప్రకటించే తరుణంలో ఆరూరి రమేష్ రావడం వల్ల తమకు టికెట్ దక్కకుండా తీరని అన్యాయం జరిగిందని అంటూ నిరాశకు గురైనట్లు కార్యకర్తలు చెబుతున్నారు. మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ బీజేపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు. పార్టీ కోసం పనిచేస్తుంటే తమకు అవకాశం ఇవ్వకుండా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు సీతయ్య, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, మాజీ జెడ్పీటీసీ సంగీతతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ కార్యక్రమాలకే కాదు అభ్యర్థిని గెలిపించాలని చేపట్టే ప్రచారానికి దూరంగా ఉంటున్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఈసారి మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే ఉద్దేశంతో బలమైన అభ్యర్థులను బరిలో దింపామని భావిస్తుండగా క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ జరగనుండగా ఈ గడ్డు పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దుకుంటారో చూడాలి. కృష్ణా బేసిన్ రిజర్వాయర్ల నీటి మట్టం పాతాళానికి చేరుతోంది. శ్రీశైలం, జూరాల ప్రాజెక్టులలో నీటి స్టోరేజ్ క్రమంగా తగ్గుతోంది. దీంతో మిషన్ భగీరథ నీటి సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటింటికి తాగునీరు అందించే మిషన్ భగీరథ పథకానికి ఎండాకాలంలో ఇబ్బందులు తప్పేలా లేవు. కృష్ణా బేసిన్లో రిజర్వాయర్లలో జలం పాతాళానికి పడిపోతున్నాయి. రిజర్వాయర్ల నుంచి నీటి పంపింగ్ జరగటం కష్టసాధ్యంగా మారింది. శ్రీశైలంలో నీటి మట్టం 811 అడుగులకు చేరింది. కల్వకుర్తి లిఫ్ట్ ద్వారా ఎల్లూరు రిజర్వాయర్కు నీరందించాలంటే 800 అడుగుల నీరు ఉన్నంత వరకు సమస్య ఉండదు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎల్లూరుకు నీటిని పంపింగ్ చేసి వాటర్ను ట్రీట్మెంట్ చేసి గ్రిడ్ ద్వారా 4000 ఆవాసాలకు నీరు సరఫరా అవుతోంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని 19 నియోజకవర్గాలకు ఎల్లూరు గ్రిడ్ నుంచి నీటి సరఫరా జరుగుతోంది. ఏపీలో కేసీ కెనాల్, ముచ్చుమరి లిఫ్ట్లకు నీటి సరఫరా చేయటం, జల విద్యుత్ ఉత్పత్తి కారణంగా శ్రీశైలంలో వాటర్ లెవెల్ 811 అడుగులకు చేరింది. వేసవి తాగునీటి అవసరాల మేరకు కృష్ణానదిలో ఏపీ నీటి వాడకాన్ని ఆపటంతో 800 అడుగుల వరకు ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని లిఫ్ట్ చేసుకునే ఆస్కారం ఉన్నా పూడిక వల్ల నీటి లభ్యతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. తాగునీటికి సంబంధించిన ఎలాంటి ప్రణాళికలు ప్రభుత్వం చేయకపోవడం కారణం కృష్ణానదిలో ఇప్పటికీ వాటర్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఈ టౌన్లో కొల్లాపుర ప్రాంతంలో 1 గంట సేపు ఒక్కొక్క వాడికి ఇచ్చే టైంలో అర్ధగంట 10 నిమిషాలు మాత్రమే ఇడుస్తూ ఉన్నారు. దాని ఫలితంగా ఎక్కడికెక్కడ ప్రజలకు ఇబ్బందులు పడుతూ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. గ్రామీణ ప్రాంతాలు మొత్తం చూస్తే ఇవాళ తాగునీటికి సంబంధించిన సమస్య తీవ్రంగా ఉంది. దాని ఫలితంగానే బోవుల కాడికి, బోర్ల కాడికి, వ్యవసాయ భూముల కాడికి గుడికప్పు వెళ్ళి సాగునీరును తెచ్చుకుంటున్నారు. ప్రతి ఏడాది పంపింగ్ చేయడం ఇబ్బందిగా మారింది. ఎండాకాలంలో ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని రిజర్వాయర్లలో నీటి నిల్వలు మెయింటైన్ చేయడం లేదు. కృష్ణానదిలో నీరు తగ్గి ఎల్లూరు రిజర్వాయర్కు నీరు లిఫ్ట్ కానప్పుడు ఇరిగేషన్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జూరాల గ్రిడ్ ద్వారా గద్వాల, ఆలంపూర్ నియోజకవర్గాలకు తాగునీరు అందుతోంది. జూరాలలో నీటి నిల్వ తగ్గడం వల్ల ప్రతి ఏటా తాగునీటి కష్టాలు తప్పటం లేదు. పూడిక వల్ల నీటి కంటే మట్టి పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల శ్రీశైలం, జూరాల డ్యాంలలో నీటి పంపింగ్ ఇబ్బందిగా మారుతోంది. తీవ్రమైన వేసవిని ఎదుర్కోవాలంటే ఏప్రిల్, మే, జూన్ నెల వరకు మిషన్ భగీరథ వాటర్ గ్రిడ్ హ్యాబిటేషన్లకు నీరు అందాల్సి ఉంది. రిజర్వాయర్లలో నీటి కొరత కారణంగా దాదాపు 60 నుంచి 70 రోజుల వరకు తాగునీటి అవసరాలు తీరాలంటే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. ఇరిగేషన్ అధికారులు, ప్రజాప్రతినిధుల ముందు చూపు కొరవడింది. దీంతో ప్రతి ఏడాది యాసంగి సాగుకు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యము, ముందు చూపు లేక కొల్లాపూర్ నియోజకవర్గంలోని ప్రజలకు ఈ మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటిని సరిగా సరఫరా చేయడం లేదు. ఎందుకోసం అంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం రాకముందుకే నీళ్లు సరఫరా చేయడం లేదు. పక్కన ఆంధ్ర పాలకులు మొత్తం ప్రాజెక్టులు కట్టుకొని వాటర్ తీసుకుపోవడం వల్ల దీనికి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు చూపు లేకుండా కొల్లాపూర్ నియోజకవర్గం మొత్తంలో ఇప్పటికే నీటి కొరత ఏర్పడింది. గతేడాది కూడా రిజర్వాయర్లలో నీరు లేకపోవడం వల్ల శ్రీశైలం ఎడమగట్టు నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రివర్లోకి నీటిని పంపి ఆ నీటిని ఎల్లూరు రిజర్వాయర్కు చేర్చి మిషన్ భగీరథకు అందించారు. ఏమాత్రం ముందు చూపు లేకుండా చేస్తున్న ఇరిగేషన్ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తాగునీటి సమస్య, మిషన్ భగీరథ వాటరు సమస్యలు కొంచెం తీవ్రంగా ఉన్నాయి కాబట్టి గంట సేపు వచ్చేది అర్ధగంటనే వాటర్ వస్తుంది కాబట్టి ఈ కొల్లాపూర్ ప్రజలకు వాటర్ సమస్య కొంచెం కృష్ణానదిలో నీళ్ళు లేనందువలన ఈ కొల్లాపూర్కు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దీని మీద అధికారస్తులు దీని మీద చర్య తీసుకొని ఈ కొల్లాపూర్ ప్రజలకు సకాలంలో తాగే నీరు అందించడానికి ప్రయత్నం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వరద రోజుల్లో నీరు నిల్వ చేసుకునేందుకు పెద్ద కాలువలు లేవు, రిజర్వాయర్లు అంతకన్నా లేవు. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి డిశ్చార్జ్ చేయడం, ఎండాకాలంలో నీళ్లు లేక ఇబ్బందులు పాల్కావడం అలవాటుగా మారిపోయింది.
బీఆర్ఎస్ పాలనలో అవినీతి అక్రమాలు చేశారని ఆరోపించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రం అక్రమంగా ప్రాజెక్టుల నుంచి నీరు తీసుకుపోయినా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే నీటి సమస్య వచ్చిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. అసమర్థమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి అదరగండాలతోటి, కబ్జాలతోటి, బెదిరింపులతోటి, పోలీసులతోటి మనం అధికారంలోకి వస్తామని చెప్పి అధికార మదంతో కార్యకర్తల్ని, నాయకుల్ని, ప్రజల్ని కూడా హింసించి, పీడించి, భయపెట్టి అధికారంలోకి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆలోచించింది. కానీ మీ యొక్క శక్తి ముందు, మీ యొక్క సామర్థ్యం ముందు, మీ యొక్క పట్టుదల ముందు వాళ్ళన్నీ పటాపంచలం అయిపోయినాయి. దాని ఫలితమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావటం. ఆనాడు సోనియా గాంధీ గారు జావీద్ గారికి గ్యారెంటీలు అప్పచెప్పారు. జావీద్ గారు మనకు చెప్పారు. అవి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా 1, 2 చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ రోజుల్లో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎంత అధాపాతాళానికి, వినాశనాన్ని, విధ్వంసాన్ని సృష్టించారని చెప్పి ఎవరు ఊహించలా. కానీ అందుట్లోకి వెళ్ళి చూస్తే ఎందులో చేయబెట్టినా కూడా అందట్లేదు. అధాపాతాళాలు ఉన్నాయి. అది విద్యుత్ శక్తి కావచ్చు, నీటిపారుదల కావచ్చు, అది ఇది అని లేదు. అన్నిట్లో కూడా ఆ అవినీతి భగవంతుడు చేరిపోయాడు. కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళు అప్పులు చేసినటువంటి అప్పులకి వడ్డీ కట్టాలి, అప్పులు కట్టాలి. అవి వాటి వల్ల వచ్చేటటువంటి ప్రతిఫలం లేకపోయినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలు కంటిన్యూగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి తప్పులను కానీ, లోటుపాట్లు కానీ, అసమర్థమైనటువంటి పాలనను సరిదిద్దుకుంటూనే అతి కొద్ది కాలంలోనే అనుకున్న చాలా వరకు అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. ఈ లోపుగా 7-8 నెలలుగా వర్షాలు లేకపోవటం మూలాన, భూగర్భ జలాలు పడిపోవటం మూలాన ప్రాజెక్టులన్నింటిలో కూడా నీళ్లు డెడ్ స్టోరేజ్కి వచ్చినాయి. అంటే వాళ్ళు గేట్లు ఎత్తమంటున్నారు కానీ గేట్లు ఎత్తినా నీళ్లు లేవు. ఎందుకంటే ఎన్నికల ముందు మేము చెప్పాం, సాగర్లో వానాకాలంలోనే మీరు పంటకు నీళ్లు ఇవ్వలేదు, నీళ్లు రాలేదని. కాబట్టి మంచినీళ్ళు ఉంచుకోవాలి, పక్క రాష్ట్రాల్లో దొంగతనంగా తీసుకెళ్తున్నారు, పట్టించుకోండి అని చెప్పి మనం కానీ అధికారులు కానీ చెప్తే ఆనాడు పట్టించుకోలే. ఈనాడు మంచినీళ్ళకు కూడా మనం పక్క రాష్ట్రాన్ని మళ్ళీ అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే ముఖ్యమంత్రి గారు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటూనే, ప్రజలకు కావాల్సినటువంటి అత్యవసర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూనే, పరిపాలన సక్రమంగా, సవ్యంగా భారతదేశం మొత్తం కూడా ఈనాడు తెలంగాణ ప్రభుత్వంకి వెళ్ళి చూసేటటువంటి ఈ 120 రోజుల్లోనే చేయగలిగామంటే అది కాంగ్రెస్ పార్టీ యొక్క పట్టుదల అని చెప్పి మీకు ఈ సందర్భంగా. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కమ్మరికాన్పేటలో ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో అంతా బాగుండాలని కోరుకున్నామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. వర్షాలు తక్కువగా పడడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయన్నారు. అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అభివృద్ధి దిశలో ముందుకు సాగాలన్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. అమ్మవారి కనుక చెప్పి ఆ స్వామి వారి కనుక అదే విధముగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గారికి తస్మై బ్రహ్మజ బ్రాహ్మణో వై సర్వాధి
ఈ గుడి పునర్నిర్మాణం కోసం నాకు పిలిచినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఒక సంవత్సరం ముందు మీరందరూ కలిసినారు. కలిసి సార్ ఇక్కడ మేము ఒక మంచి ఆలయం కట్టుకుంటున్నాము, మీరు ఇది రావాలి మీరు అని చెప్పి ఆ రోజులో చెప్పినారు. కానీ మర్చిపోలే. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది మర్చిపోతున్నారు, కానీ మర్చిపోలే. మీరందరూ పిలిచినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడే రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మేమందరం కలిసి పనిచేసినాం. 4 సంవత్సరాలు ఒక మంచిగా పనిచేసి అదే ఈ ఫ్యూచర్లో కూడా ప్రజల అభివృద్ధి కోసం ఏ సమస్య ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ప్రజల సమస్య కోసం అందరు కలిసి పనిచేయాలని చెప్పి ఇప్పుడే లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలయాలు కూడా అందరూ కూడా అనుకుంటారు, ఇతర దేశాలలో కూడా ప్రజలందరూ ఎక్కువైపోతున్నారు, అక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి అందరికీ. కానీ ఎవరైతే పోయి పూజలు చేసుకుంటారో, రోజు పూజలు చేసుకొని వారు కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి వారు మా గౌడ కులానికి సంబంధించిన పెద్దలందరూ కూడా అన్న మా గ్రామం మా గౌడ దేవాలయానికి పునర్నిర్మాణానికి కాంపౌండ్ వాళ్ళు కావాలని చెప్పి అడిగినారు. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నూతన ప్రభుత్వంలో ఏదైతే ఎల్లమ్మ తల్లి దీవెనలు నూతన ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు ఇచ్చినట్టు ప్రజలకు అమలు చేసే ఆ తల్లి ఆ శక్తిని ఆ ముఖ్యమంత్రికి కొత్త ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మన శాసనసభ్యుడిగా మీ అందరి దయతో ఇక్కడ నా పెద్దల యొక్క సహకారంతో మీ అందరి సహకారంతో మరి నేను గెలుపొందినటువంటి మీ అందరి రుణం తీసుకునే విధంగా నా ఏసీడీపీ నుంచి నా శక్తి కొద్ది కాంపౌండ్ వాళ్ళకు నిద్రించే విధంగా నిర్ణయం ఆదేశం కోరిన తర్వాత రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతతో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సమ్మర్ ఆరంభంలోనే రికార్డు స్థాయిలో 40 నుంచి 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో జనం ముక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది సమ్మర్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 12 ఏళ్లలో గత వేసవిలో తక్కువగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతి ఏటా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సర్వసాధారణం. సమ్మర్ ఆరంభం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి ఉమ్మడి జిల్లాలో 52 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లాలో వారం రోజులుగా 41 నుంచి 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో గరిష్ట ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2012లో 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ శాఖ నుంచి కూడా మనకు వేడిగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు రావడం జరిగింది. సో రాబో 3 రోజుల్లో మాత్రం కఠినమైన వేడిగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎలాంటి పనులకు వెళ్ళినా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటాము. అదేవిధంగా ఈ వేడిగాలు అనేవి మనకు ఆగ్నేయ దిశ నుండి వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ వేడిగాల తీవ్రత అనేది ఎక్కువగా ఉండి దాంతోపాటు ఈ ఉష్ణోగ్రతలు కూడా పెంపుండడం వల్ల ఈ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్లోబల్ వార్మింగ్ తోనే ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా నరసాపూర్లో 43.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీలు, కొమరంభీం జిల్లాలో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 4 రోజుల క్రితమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సింగరేణి ప్రాంతంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు అవస్థలు పడుతున్నారు. మార్నింగ్ మరియు ఈవినింగ్ టైంలో తప్ప మరియు ఏ ఇతర సమయంలో వెళ్ళొద్దని చెప్పేసి ఈ మధ్యాహ్న సమయం చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.
ఎండకి తట్టుకోలేక ఈ ఫ్రూట్స్ అన్ని జ్యూసెస్ మీద బతుకుతున్నామండి. ఈ బండి చూడండి అండి, టెంపరేచర్ ఎంత ఉంది అంటే ఎప్పుడు లేని ఎండలు ఆదిలాబాద్లో మనకి ఈ సంవత్సరం ఉన్నాయండి. 10 నిమిషాలు కరెంటు పోతే ఉండలేని పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఈ కూలర్ కానీ ఏసీ లేకుండా ఉండలేక పరిస్థితి ఉంది. మరి ఫ్యాన్ నడంగా కూడా విపరీతంగా ఉబ్బర్లు పోయడంతో మరి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో గతేడాది ఎండాకాలంలో అల్పపీడన ద్రోణితో అకాల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితులు చల్లగా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అకాల వర్షాలు కురిసినా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు వైద్యులు. ఏదైనా పని చేయాలనుకుంటే అంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే 11 కంటే ముందు, మరి ఈవినింగ్ 6 తర్వాత ఏదైనా పనులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాంటి ఇఫ్ మీకు ఎండలో పని చేయాలి అనుకుంటే మాత్రము ప్రతి ఒక అరగంటకు గంటకు ఒకసారి ఏంటంటే మధ్యలో ఆగి వాటర్ తాగడం, లేకపోతే ఓఆర్ఎస్ ఉప్పు నీళ్లు తాగడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో మనకు ఎండలో బయటికి రావాలని చెప్పి అంటే గొడుగులు లేకపోతే క్యాప్స్, హ్యాట్స్ అలాంటివి యూజ్ చేసుకొని బయటికి వస్తే బాగుంటది. వీస్తున్న వడగాలులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో బెంబేలెత్తుతున్నారు జనం. సమ్మర్లో జనం ఏదో ఒక చల్లని పానీయంతో గొంతు తడుపుకోవాలని చూస్తుంటారు. గతంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు ఎక్కువగా తిని తాగే ప్రజలు తమ ఆరోగ్యరీత్యా రూటు మార్చారు. ఆ మార్పుతో ఓవైపు ఖర్చు తగ్గుతోంది, మరోవైపు ఆరోగ్యం సంరక్షించబడుతోంది. డాక్టర్ల సలహాలతో చిన్న పెద్ద తేడా లేకుండా నేచురల్ డ్రింక్స్ పై శ్రద్ధ పెడుతున్నారు. దాంతో చెరుకు రసం, కొబ్బరి బోండాలు, మజ్జిగలకు డిమాండ్ పెరిగింది. మండుటెండలను చూసి జనం భయపడుతున్నారు. ఈ వేసవి ఎలా గడుస్తుందంటూ బెంబేలెత్తిపోతున్నారు. గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రత పెరిగిన కొద్దీ పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, చెరుకు రసం, శీతల పానీయాలకు గిరాకీ పెరుగుతుంది. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లలో జ్యూస్ స్టాల్స్ వెలిశాయి. వాస్తవానికి మే నెల ఉండవలసిన ఎండలు ఇప్పుడే ఏప్రిల్ 2వ తారీఖు నాడే 43 డిగ్రీల సెల్సియస్ ఎండలతో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తుంది. దీనికి అనుకూలంగా రోడ్లు నిర్మానుషంగా మారిపోయాయి. ఈ ఎండాకాలం బయటికి రావాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా జ్యూస్ తాగడం, ఆ జ్యూస్కి విపరీతమైన రేట్లు, కొబ్బరి బొండాలని, ఆ తర్వాత లెమన్ వాటర్ అని, ఆ తర్వాత సాఫ్ట్ డ్రింక్స్ తాగేసరికి ఆ తర్వాత మా జేబులలో ఉన్నటువంటి డబ్బులు ఆ రోజుకి వచ్చినాయి, ఆ రోజుకి అయిపోతున్నాయండి. కాబట్టి ఈ ఎండల తీవ్రంగా ఉంది కాబట్టి నా యొక్క మనవి, మీరందరూ కూడా బయటికి రాకుండా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చిన్న మనవి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బానుడి భగభగలతో, ఉక్కపోతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పండ్లు, పండ్ల రసాలు తీసుకుంటున్నారు. ఎండ నుంచి రక్షించే గొడుగులు, టోపీలకు డిమాండ్ పెరిగింది. మార్చి మొదటి వారం నుంచి ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేసవి తాపం తీర్చుకోవడానికి ప్రజలు శీతల పానీయాలు, పండ్ల రసాలు తాగుతున్నారు. శరీరం కోల్పోయిన లవణాలు భర్తీ చేసుకునేందుకు ఎక్కువగా చెరుకు రసం, కొబ్బరి బోండాలు, నిమ్మరసం తాగుతున్నారు. ఖమ్మంలో ఎప్పుడు లేనంత ఎండలు, ఎప్పుడో మేలో, జూన్లో ఉండాల్సిన ఎండలు చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయండి. ఎమర్జెన్సీ ఏదన్నా అని అనిపించిన వాళ్ళు, లేదన్నా అర్జెంట్ పనులు ఉన్నవాళ్ళు, నేను కోర్టు పని మీద వచ్చానండి, ఇట్లా జనం పలచబడుతున్నారు. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రత దాదాపు 40 సెల్సియస్ దాకా ఉన్నదన్న అభిప్రాయం. మంచి జ్యూసీ ఐటమ్స్ మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఇవి ప్రొటెక్టివ్గా ఉంటాయి మనకు ఆరోగ్యానికి. ఈ జస్ట్ లైక్ చెరుకు రసం, బటర్ మిల్క్, లేదా ఇంకేదైనా వాటర్ మిలను, తర్వాత లెమన్ జ్యూసు, ఎస్పెషల్లీ ఫ్రూట్స్, బికాజ్ ఫ్రూట్స్ గివ్స్ గుడ్ ఎనర్జీ. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు పండ్ల రసాలు, తర్బూజాలు, కొబ్బరి బొండాలతో సేద తీరుతున్నారు ప్రజలు. చల్లదనాన్నిచ్చే వాటర్ మిలన్ల కొనుగోళ్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండలు బాగా ఎక్కువైపోయినాయి. ఎండలు జనం కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు ఎండకి. ఎండలు పోయినసారి ఏప్రిల్, మే కంటే ఈ సంవత్సరం మార్చిలోనే ఎండలు బాగా ఎక్కువైపోయినాయి. కొబ్బరి బొండాలు తాగడానికి జనం బాగా ఎక్కువ వస్తున్నారు. బాగా దాహం ఉండి మధ్యాహ్నం పూట జనం బాగా ఉండట్లేదు. రోడ్డు మీద కూడా బాగా జనం బాగా తగ్గిపోయారు. భద్రపూట బాగా వస్తున్నారు జనాలు. స్కూల్కి వెళ్ళే పిల్లగాళ్ళు వాళ్ళు కూడా బాగా కొబ్బరి బొండాలు తాగడానికి బాగా ఇష్టపడుతున్నారు. బాగా దాహం తెచ్చుకోవడానికి కొబ్బరి బొండాలు, లస్సీ వీటికంటే కూడా కొబ్బరి బొండాలకే బాగా ప్రిఫరెన్స్ బాగా ఎక్కువ ఇస్తున్నారు. ప్రధాన కూడళ్లలో వెలిసిన జ్యూస్ స్టాళ్లలో యాపిల్, పైనాపిల్, గ్రేప్, సపోటా, బనానా, క్యారెట్, వాటర్ మిలాన్, స్ట్రాబెర్రీ, ఇతర పండ్ల రకాల రసాలు లభ్యమవుతున్నాయి. ఉదయం 7 గంటలకే బానుడు బగబగా మండుతూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఖమ్మం నగరంలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నా ఇప్పటి వరకు అధికారులు చలివేంద్రాలు ఏర్పాటును పట్టించుకోలేదు. బిజినెస్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడే ఎండలో కూడా బిజినెస్ చేయాలని కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. బాగా ఎండలు వేస్తున్నాయి.
కస్టమర్ కూడా మంచిగానే వస్తున్నారు. చాలా మంది మంచిగా వస్తున్నారు వ్యాపారం. చాలా మంది కూడా వ్యాపారం ఇదే బిజినెస్ చేస్తున్నాం. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే బిజినెస్. బాటిల్ 60 రూపాయలు లీటర్ బాటిల్, 20 రూపీస్ మామూలుగా 300 ml, 30 రూపీస్ కూడా ఉంది. ఇష్టం కూడా ఇప్పుడు ఇదే నాకు బిజినెస్ సంబరంలో. ఎండల తీవ్రత ఇంకా పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వేసవి తాపం నుంచి కాపాడుకునేందుకు నీళ్లు బాగా తాగాలని, శరీరం డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా టోపీలు, చలువ కళ్లజోళ్లు, గొడుగు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగాలి. కేవలం మంచినీళ్లు తీసుకోవడమే కాకుండా ORS లాంటి ద్రావణాలు తాగాలి. కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకుంటుండాలి. ఈ జాగ్రత్తలన్నింటినీ తీసుకోవడం ద్వారా సూర్యతాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎండలు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. చలివేంద్రాలు కొన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వీళ్ళు పాదాచారులకు కూడా చాలా మంచిగా ఉంటుంది. ప్లస్ ఇలా ఈ ఎండలు పెరుగుతూ ఉంటే ఈ ఏప్రిల్ మే దీంట్లోనే ఎక్కువ ఉంటే ఇంకా రాను ఇంకెంత ఎండలు మండిపోతాయో అర్థం చేసుకోవచ్చు. ఏదైనా వాటర్ కంటెంట్ ఏవైతే ఉంటుందో అవి ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఎండ నుంచి తట్టుకునేందుకు ప్రజల జీవన శైలిలో కూడా మార్పు వచ్చింది. నెత్తిన టోపీ, కాటన్ వస్త్రాలు ధరించడం రోజు రోజుకు పెరుగుతుంది. వర్షాకాలంలో కనిపించే గొడుగులు పగటిపూట ప్రజల చేతుల్లో దర్శనమిస్తున్నాయి. ఎండలు ఇప్పుడే ఇలా ఉంటే రాబో రోజుల సంగతి ఎలా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. హిందువులంతా సనాతన ధర్మాన్ని పాటించాలన్నారు హంపి పీఠాధిపతి విద్యారణ్య భారత స్వామి. నిజామాబాద్ జిల్లా మాక్లూరులో నూతనంగా నిర్మించిన రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్వామీజీ. ప్రజలంతా రామనామస్మరణ చేయాలన్నారు. దేవత ఆరాధనతోనే మన కోరికలు నెరవేరుతాయన్నారు స్వామీజీ. దైవము కళలో వచ్చి నేను బావిలో ఉన్నాను, పుట్టలో ఉన్నాను, పొలంలో ఉన్నాను, తీసి ప్రతిష్ఠ చేయమని చెప్పి చాలా విన్నాం, చూసాం మనం. అట్లా జరిగినాయి కూడా. ఎప్పుడు అనిపించింది ఆయనకి? బజార్లో పోయినప్పుడు వచ్చిందా ఆ సంకల్పము? లేదా డీమార్ట్ పోతే వచ్చిందా? క్షేత్రానికి పోయినప్పుడు ఆయన అక్కడ ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ సూచనలు వస్తాయి. అట్లనే ఏ చిన్న దేవాలయం కావచ్చు, పెద్ద దేవాలయం కావచ్చు, అక్కడికి మీరు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టయితే ఆ మూర్తులలోంచి మనకి అద్భుతమైనటువంటి కొన్ని తరంగాలు వస్తాయి. 3 రోజుల నుంచి వాళ్ళు మంత్రాల ద్వారా ఆ మూర్తులకి శక్తిని నింపారు. అందుకని దేవాలయం అంటే పవిత్రమైనటువంటిది. శారీరక, మానసిక 3 శక్తుల్ని తొలగిస్తాయి. 10-12 సంవత్సరాల నుంచి కూడా మాకు రామాలయం నిర్మాణంలో ఉండే, కొద్ది రోజుల నుంచి ఆగిపోయింది. ఇప్పుడు పూర్తి చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. మా ఊర్లే ప్రతి ఒక్కరూ ఇంటింటికి డబ్బులు జమేసి రామాలయాన్ని నిర్మించుకున్నాము. కొందరు పెద్ద పెద్ద దాతలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ రామాలయం మేము 10 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. నిర్మాణం మేమందరము దీంట్లో పాల్గొన్నాము. ఊరి వాళ్ళందరూ ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చారు. ఎవరికి వాళ్ళ శక్తి కొలది ఇచ్చారు, అందరు ఇచ్చారు. ఒక్కళ్ళు చేసింది కాదు ఇది. దేవుడికి కానుకల రూపంలో డబ్బులు, బంగారం, వెండితో పాటు పండించిన పంటను సమర్పిస్తుంటారు. మరికొందరు పశు సంపదను కూడా దేవుడికి సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడెలను మొక్కులుగా చెల్లిస్తుంటారు. అలాంటి మరో వింత ఆచారమే జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న జాతరలో కనిపిస్తుంది. ఇక్కడ భక్తులు స్వామివారికి గొర్రెలను మొక్కుగా చెల్లించుకుంటుంటారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్లో స్వయంభుగా వెలిచిన మల్లన్న స్వామి చాలా మహిమగల దేవుడన్న పేరుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండుగ తర్వాత వచ్చే ఆదివారం నాడు జరిగే మల్లన్న జాతరలు 60,000కు పైగా మంది సామూహిక బోనాలను సమర్పిస్తారు. గత ఆదివారమే ఈ జాతర కన్నుల పండుగగా జరిగింది.
తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి మల్లన్న జాతరకు భక్తులు వస్తుంటారు. దాదాపు 100 ఏళ్ల క్రితం రాయి రూపంలో వెలిసిన మల్లన్న స్వామికి తొలి రోజుల్లో యాదవులు మాత్రమే పూజ చేసేవారని, ఆ తర్వాత ఊరి వాళ్లంతా పూజించడం ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రారంభంలో ఈ గుడి చిన్న గుడిసె రూపంలో ఉండగా తరువాత ఇక్కడకు వచ్చే భక్తుల సహకారంతో ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ సామూహిక బోనాల సమర్పణ అనేది అతిపెద్ద తంతు కాగా, మల్లన్న స్వామికి భక్తులు సమర్పించే కానుకలు కూడా విచిత్రంగా కనిపిస్తాయి. అందులో గొర్రెలను తెచ్చి స్వామివారికి కానుకలుగా చెల్లిస్తుంటారు. నిజానికి ఇక్కడ మద్యం, మాంసం నిషేధం. అంతేకాదు, మల్లికార్జున స్వామికి ప్రీతికరమైన రోజుగా భావించే ఆదివారం నాడు ఈ ఊరిలో ఎవరూ మాంసం తినరు, మద్యం తాగరు. చాలా జాతరల్లో గొర్రెలు, మేకలు బలి ఇచ్చి వాటి మాంసంతో కుటుంబ సభ్యులంతా భోజనాలు చేస్తారు. ఇక్కడ మాత్రం జంతు బలులు ఉండవు. కానీ జంతు రూపమైన గొర్రెను మాత్రం కానుకగా ఇస్తారు. మేకలు, గొర్రెలు దేవునికి ప్రతి సంవత్సరము ఈ జాతర రోజు దేవునికి సమర్పిస్తారు. సో ఎందుకంటే వాళ్ళ మంద మంచి డెవలప్ కావాలని, మంచి గొర్రెలన్నీ ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళకు మరింకా పెంచాలని, పిల్లలు ఎక్కువ చేసి పెంచాలని చెప్పి వాళ్ళు దేవునికి మొక్కుతారు. వాళ్ళు మొక్కినట్టు దేవుడు వాళ్ళకు మంచి పెద్ద మందని ఇస్తారు. వాళ్ళు ప్రతి సంవత్సరం తెచ్చిస్తారు. యాదవులు కులదైవంగా భావించే మల్లన్న స్వామికి తమ గొర్రెల మంద వృద్ధి కావాలన్న సంకల్పంతో దేవునికి ఏటా ఓ గొర్రె పిల్లను కానుకగా సమర్పించేవారు. అదే ఆచారంగా మారి ఇప్పుడు పెద్ద సంఖ్యలో యాదవులతో పాటు ఇతర కులస్తులు గొర్రెలను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడేవారు, సంతానం లేనివారు, ఇతర కోరికలు ఏవైనా నెరవేరితే జాతర రోజున మల్లన్నకు గొర్రెపిల్లను ఇస్తామని మొక్కుకుంటారు. కోరిక తీరిన తరువాత గొర్రెపిల్లను సమర్పించుకొని మొక్కు తీర్చుకుంటారని భక్తులు చెప్తున్నారు. పెద్దాపూర్ మల్లన్న జాతరలో భక్తులు సమర్పించిన గొర్రెలను విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో వేలం వేసి విక్రయిస్తారు. ఇలా వచ్చిన సొమ్మును గ్రామాభివృద్ధికి వెచ్చిస్తారు. గతంలో యాదవులు మాత్రమే చేసుకునే ఈ బోనాలు, గొర్రె పిల్లల మొక్కు చెల్లింపులు ఇప్పుడు అన్ని కులాల వారు ఆచరిస్తుండటంతో ఏటా గొర్రెల కానుకల సంఖ్య కూడా పెరుగుతోంది. గత 50 సంవత్సరాల నుంచి జాతర జరుగుతుంది. 55 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ 55 సంవత్సరాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, ఎవరికి జాతరకు వచ్చిన వాళ్ళకి ఒక చిన్న దెబ్బ తాగకుండా, ఇక్కడ ఒకసారి అయితే నడి జాతరలో కరెంటు వైర్ ఊసిపోయింది. ఇట్లా ఇసుకెత్తరాలని జనం ఉంటారు, దానికి కరెంటు ఉన్నది. ఎవరికి కూడా ఇట్లా షాక్ ఇయ్యలే, ఏం జరగలే, ఇట్లా మంచి జరిగింది. ఎవరికి కూడా ఏం కాలేదు. ఇక్కడ ఎలాంటి భక్తులకు ఎలాంటి నష్టం జరగలేదు ఇప్పటి వరకు. అయితే ఈ పెద్దాపూర్ గ్రామంలో కూడా ప్రతి ఆదివారము ప్రతి ఒక్కళ్ళు మాంసం తినకుండా, నాన్ వెజ్ తినకుండా ఉంటారు. అందరూ ప్రతి ఆదివారం రోజు దేవుని నిష్టతోటే ఊరంతా ఉంటారు. ఏటా కాముని పౌర్ణమి తరువాత వచ్చే ఆదివారం పెద్ద ఎత్తున బోనాలు సమర్పించడం, అంతకంటే ఒక్కరోజు ముందు అంటే శనివారం ఉదయం దేవాలయంలోని మల్లన్న స్వామి విగ్రహాన్ని గోదావరి నదికి తీసుకెళ్లి గ్రామ సింహద్వారం నుంచి డప్పు చప్పుళ్లతో తీసుకొస్తారు. ఈ తంతును కూడా చాలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి స్వామి కళ్యాణాన్ని జరిపించి ఆదివారం రోజున బోనాలు, పసుపు, బెల్లం, గొర్రె పిల్లలను కానుకలుగా సమర్పిస్తారు. ఉపవాస దీక్షతో నైవేద్యం వండి 60,000కు పైగా బోనాలతో దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు. శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, రథోత్సవం జరుగుతాయి. జాతర తర్వాత రోజు ఆలయంలో ఎలాంటి మొక్కులు ఉండవు. తిరిగి మంగళవారం నాడు నాగవెల్లి నిర్వహించి రాత్రి స్వామికి ఒగ్గు కథ చెప్తారు. అది పూర్తయ్యాక దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం మీదుగా భక్తులు నడవడంతో ఉత్సవాలు పూర్తవుతాయి. అనేక విశేషాలున్న పెద్దాపూర్ మల్లన్న ఆలయానికి ఏటేటా భక్తులు పెరుగుతున్నారు.
ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కూడా నిధులు కేటాయించి ఇక్కడికి వచ్చే భక్తులకు వసతులు పెంచితే భవిష్యత్తులో మంచి దర్శనీయ స్థలంగా మారుతుందని స్థానికులు చెప్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో ఓటర్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకాల ప్రారంభించారు. ఓటు మనకు భారం కాదని, అది మన బాధ్యత అని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలను స్ఫూర్తిగా తీసుకుని మే 13న జరగనున్న లోక్సభ ఎన్నికల్లోనూ అందరూ సహకరించాలని కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలన్నారు. ఓటు హక్కును కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఎలక్షన్లో కూడా మీరు మాకు చాలా కోఆపరేట్ చేశారు. ఎన్రోల్మెంట్ ఓటర్ ఎన్రోల్మెంట్లో కానీ ఓటర్ పర్సంటేజ్లో కూడా చాలామంది వచ్చి బయటికి వచ్చి మనకి 70+ ఓటర్ పార్టిసిపేషన్ ఉంది. అదేవిధంగా ప్రజల్లో ఈసారి లోక్సభ ఎలక్షన్లో కూడా మీ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏ విధంగా అయితే ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు అందరూ వచ్చారో ఇదే విధంగా సేమ్ ఓటింగ్ డే రోజు ఏదైతే మనకి మే 13th అనేది రైతులకు పరిహారం చెల్లింపులు రెవెన్యూ అధికారులు జాప్యం చేయడాన్ని హైకోర్టు సీరియస్ గా పరిగణించింది. భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వనందున వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం ఆస్తులు జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, భూ నిర్వాసితులు ఆర్డీఓ ఆఫీసుకు చేరుకున్నారు. ఆర్డీఓ కార్యాలయంలోని కంప్యూటర్లు, ప్రింటర్లు, ఏసీలు, కూలర్లతో పాటుగా ఆర్డీఓ వాహనం సీజ్ చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం చాయంపేట గ్రామ సమీపంలో వ్యవసాయ భూమిని రైతులు టెక్స్టైల్ పార్కుకు ఇచ్చారు. తమకు 2,40 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారంటూ భూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. వరంగల్ ఆర్డీఓ కార్యాలయం నుంచి మరింత సమాచారం అశోక్ అందిస్తారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం షాంపేటలో టెక్స్టైల్ పార్కు నిర్మాణం కోసం 20 ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఆ విషయంలో డబ్బులు చెల్లించకపోవడంతో భూ నిర్వాసితులు అధికారులను ఆశ్రయించినప్పటికీ వీళ్ళు స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సీరియస్గా పరిగణించి ఇవాళ జప్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అక్కడికి కోర్టు సిబ్బందితో పాటు న్యాయవాదులు ఇక్కడికి వచ్చి అధికారులను సంప్రదించి కొంతసేపు సంప్రదింపులు చేసినప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడంతో మొత్తం కార్యాలయంతో పాటు వాహనాలను కూడా సీజ్ చేసిన పరిస్థితి. మనం ప్రస్తుతం వరంగల్ జిల్లా ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉన్నాం. చూడొచ్చు మొత్తం ఇక్కడ వాహనాలతో పాటు ఏసీ గదులతో పాటు గదులు కూడా అధికారులు కూర్చునే కూడా మొత్తం జప్తు చేసి సీజ్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ఉన్న అధికారులు కూడా కొంతసేపు సమయం ఇచ్చిన వారు మాత్రం ఇప్పటి వరకు బయటికి రాలేని పరిస్థితి. ఒకవేళ ఏం జరుగుతుంది, రైతులకు ఎట్లాంటి సమాధానం చెప్తారు, అడ్వకేట్కు కూడా అడ్వకేట్ సంబంధించిన కోర్టు స్టాఫ్ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు మాత్రం సమాధానం ఇవ్వకుండా ఎక్కడికక్కడిగా కుర్చీలో ఉన్నారు. లోపలికి మాత్రం రానియలేని పరిస్థితి. అధికారులు ఏ విషయాలు కూడా నోరు విప్పకపోవడంతో కోర్టు సిబ్బంది మాత్రం ఇక్కడ జప్తు చేసుకొని ఎక్కడికక్కడికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు, ఎక్కడ చూసినా అధికారులు మాత్రం కార్యాలయంలో మాత్రం కనిపించని పరిస్థితి నెలకొంది. ఇక్కడ పూర్తిగా మాకు న్యాయం చేయాలి, పరిహారం ఇవ్వాలని మాత్రం భూ నిర్వాసితులు కోరుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ అధికారులు మాత్రం ఎవరు కూడా లేని పరిస్థితి. చెప్పండి, మీకు ఎలా అధికారులు ఏం చెప్పారు, కోర్టు ఏం ఆదేశాలు ఇచ్చింది? అధికారులు మీరు ఏదైనా అంటే అప్పీల్ పోవాలి తప్ప మేము లేట్ అయినందుకు వాటి అయినందుకు ఏమి ఇవ్వము అని దౌర్జన్యం పోస్తే నేను హైకోర్టు పోయి స్టే తెచ్చినా అయినా పోస్తే మేము కలెక్టర్ గారి దగ్గర కుటుంబం అందరం వచ్చి ఎంత కలెక్టర్ను బతిలైనా ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వలే. మీరు అంటే అప్పీల్ పొండి అన్నది తప్ప మాకేం రెస్పాన్స్ ఇవ్వలే. పెంచలే. 4 సంవత్సరాలు పక్కా ఆసంలో మాకు 4 సంవత్సరాలకు పైసలు ఇచ్చిండ్రు. అప్పటికే 50 లక్షలు అయింది. ఎకరం 20 ఎకరాల భూమి తీసుకున్నప్పుడు ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎంత ఇచ్చిండ్రు, ఎంత చెల్లించాల్సి ఉంది? మాకు మార్కెట్ రేట్ అయితే అప్పటికి 50 లక్షలు అయింది. మాది 4 ఏళ్లకు వాళ్ళు తీసుకున్న 10 లక్షలతో ఎకరం తీసుకున్నారు. అప్పుడు మా ల్యాండ్ యాక్వై చేసుకున్న వరకు 50 లక్షలు అయింది. మేడం అక్కడ 50 లక్షలు అయింది, మాకు 20 అని ఇవ్వండి మేడం అంటే ఎంతో కలెక్టర్ గారు ఇవ్వలే. లేకపోతే మీరు అప్పీల్ పోండి, మీ డబ్బులు బ్యాంకులు ఇస్తాను అంటే మేము ఈ డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇక్కడ తీసుకొని ఏం చేసినాం, అప్పీల్ పోయినాం. అప్పీల్ పోతే అప్పీల్ పోయి జడ్జిమెంట్ వచ్చి 3 సంవత్సరాలు జడ్జిమెంట్ వచ్చింది, ఇంత నష్టం కట్టియండి అని. పరిహారం ఎంత ఇచ్చిండ్రు, ఎంత ఇవ్వడం కోసం డిమాండ్ చేసిండ్రు? మేము డబ్బులు ఇవ్వన్నాం, 20 లక్షలతో కట్టి అన్నాం. దానికి వాళ్ళు ఇవ్వకపోతే అప్పీల్ పోయినాం. అప్పీల్ పోతే జడ్జి గారు 20 లక్షలతో డిసైడ్ చేసి పంపించేసిండు. పంపిస్తే అది కూడా 6 నెలలు అవుతుంది. వీళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే మేము మళ్ళీ ఈపీ పిటిషన్ వేస్తే జడ్జి గారు మన జప్తుకు రాసిండు. ఇవాళ అధికారులను పంపి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాం, అధికారులు మేము వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక ఇక మా సంతకాలు ఇట్లా తీసుకొని జప్తు చేస్తున్నారు. మీరు ఏం కోరుకుంటున్నారు?
మా డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా డబ్బులు ఇవ్వాలి, మా భూములు ఆక్యుపై చేసుకున్నారు, మాది లేట్గా ఇచ్చే వరకు 50 లక్షల ధర అయింది అప్పటికే డిమాండ్. మాకు 20 లక్షలతోనే కట్టియాలనేది మా డిమాండ్తో జడ్జి గారి దగ్గర పోయినా ఆ ప్రకారం మాకు ఇచ్చేస్తే మా సమస్య మేము ఎలాంటి ఇబ్బంది పెట్టాం. 50 లక్షలు పలుకుతున్నప్పటికీ 20 లక్షల రూపాయల చొప్పున 2,40,00,000 మాత్రం చెల్లిస్తే తమ ఇబ్బంది ఉండదు. మేము యథావిధిగా కోర్టు ఆదేశాలను పాటిస్తాం, అధికారులను కూడా గౌరవిస్తామని బాధితులు అయితే చెప్తున్నారు. వీడియో దశరథతో అశోక్ విష్ణు, వరంగల్.